ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ కొనుగోలు వేగవంతం చేయాలి, ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలి, మిల్లుల వద్ద ధాన్యం త్వరగా అన్లోడ్ చేయించాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆందోళన డివిజన్లోని మన్సాన్పల్లి, కన్సాన్పల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ వాతావరణ మార్పులకు అనుగుణంగా ఉదయమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని తెలిపారు. రోజు 5 లారీలకు తక్కువ కాకుండా కొనుగోలు కేంద్రాలకు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అకాల వర్షాలు పడుతున్నందున వేగవంతం కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. సెంటర్ వైజ్ చెప్పండి, ఎన్ని టన్స్ ప్రొక్యూర్ చేస్తారు? బాబు లక్ష్మణ్ తీసుకురా, ట్యాబ్ చూపెట్టు, ట్యాబ్ చేసుకోవద్దు. చిన్న పెద్ద అంతా కలిసిపోతుంది. 20 రోజులు 5 రోజులు ఉన్నారు మౌలానా, ఎందుకు ఉంటే ఎక్కువ ఉండగా అవుతారు అంటే మేము నిలా అయిపోయాం మేడం, మేము ఇస్తాం మరి కుమార్ మీరు చెప్పండి. 10,779 బ్యాగ్స్. మరి ఆన్లైన్ చేసినారా? ఎన్ని చేసినారు? ఎందుకు మిల్లు అన్లోడ్ మీరు పంపించినప్పుడు మీరు ఆన్లైన్ చేశారు? కొద్దిగా రైతుల వాళ్ళకు లేబర్ ఎక్కువ పెట్టుకుని అన్లోడ్ చెప్తున్నారు. ఈరోజు తెచ్చుతున్నారు. అట్లా లేట్ అవుతుంది కదా, లేబర్ తక్కువ. ఇక్కడ లేబర్ మీరే పెట్టినారా? ఇప్పుడు 900 మెట్రిక్ టన్స్ వచ్చింది, ఇంకో 600 మెట్రిక్ టన్స్. మీరు పేమెంట్ చేసింది ఎంత? 10,000. సో 900 ఆన్లైన్ ఎంత చేస్తున్నారు? ఎంత చేస్తున్నారు? అట్లా కాదు, ఎన్ని టన్స్ మీరు ఇప్పుడు ఆన్లైన్ కంప్లీట్ అయింది? సెంటర్ వైజ్ ఉంటుంది కదా, ఎన్ని క్వింటల్స్ ఆన్లైన్ చేస్తున్నారు అన్నది $84 టన్స్ ఆన్లైన్ చేస్తున్నారు. 1,000 అంటే ఇక్కడ స్టాక్ ఉంది. బట్ లారీస్ అయితే వీ హ్యావ్ టు ఇంక్రీజ్. లారీలే కొంచెం हमरा खुद काटने के लिए मारे छे, लंड मारे छे देख देंगे हमरा काटने की तरह बड़ा दिखता हे या आधा घंटा तक वीडियो बता कैसे मीडिया वाला आधा घंटा तक वीडियो ले हम लंड के बना वीडियो आधा घंटा तक वीडियो ए वो देखो ना हमरा आवाज का है तो यहां అంటే ఈ సొంత చిన్న చిన్న కుక్కలు ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్స్ ఇప్పుడు ఎన్ని లారీస్ వచ్చినాయి రోజు? ఇప్పుడు ఇది పోయి అనుకుంటే మళ్ళీ చేయాలని వాళ్ళకి ఫస్ట్ పంపించాను. ఎందుకంటే వీళ్ళు భయపడతాను, ట్రాక్టర్ పంపిస్తూ ఉంటే మాకు అది కలిసి రాదని. సో మన ట్రక్స్ మీద వెయిట్ చేయించి ఇది ఫస్ట్ అన్లోడ్ చేస్తాం. నేను చేస్తూ
ప్రొక్యూర్ చేస్తున్నారు ఇక్కడ ఈ సెంటర్లో? ఆయన శంకర్ సార్ వచ్చి అక్కడ 3 శివారు సందులో పెట్టారు దూరం అవుతుంది. మేమేమన్నామంటే అంజనేయులు ఒకటి ఇన్ఛార్జ్ అంజనేయులు ఇడిగిడ ఊరు లారీలు నింపు కొద్దిగా మన ఆశ్రమంలోకి ఏమైతే చేనులలో వచ్చిన మన వర్షాలు వచ్చి దున్నుకుంటామంటే రైతులకు ఇబ్బంది అవుతుందంటే అనగానే వాళ్ళు వస్తలేరు మేడం. రాంసంపల్లి పెడుతుర్రు, అక్కడ నేరారమ్మి పెడుతుర్రు, అట్లనే పెద్ద పెద్దలు పెడుతురు, చిన్న చిన్న వాళ్ళు అసలు పట్టించుకుంటలేడు. అంజనేయులు సెంటర్ వచ్చిన సంది ఆయన ఏం చేస్తుండే ఇక్కడ, ఆయన చాలా ఇదైపోయింది, చిన్న చిన్న వాళ్ళని పట్టించుకుంటలేడు. అలా శంకర్ సారు సర్వం, శంకర్ సార్ చెప్పినట్టు ఈయనట్టు ఆయనడు కోస పట్టించుకుంటలేడు. నరసింహ సార్ ఇక్కడ సెంటర్ అయిన చెప్పారు సొసైటీ ఇక్కడ పిల్లగాని అప్ప చెప్పిండు, ఆయనకు మామూలుగా నడిపిస్తున్నాడు. ఈయన గిడ ఎప్పుడు వచ్చిండో ఓపెన్ చేసినాడు ప్రాబ్లం జరంత కాదు మేడం, మా భార్య పిల్లలతో సహా నిన్న మొత్తం మార్నింగ్ లారీ వచ్చింది. ఇప్పుడు 2 లారీస్ పంపిస్తాం మేడం. ఇక్కడ ఈరోజు వచ్చినాయా? మార్నింగ్ నైట్ ఒకటి వచ్చింది. ఇప్పుడు పంపిస్తాం మేడం. అంట్లో ఎంత మేడం 500 బ్యాగులు లారీ వస్తుంది, చిన్న లారీ వస్తుంది, ఆ పెద్ద లారీ వస్తే 1000 బ్యాగులు పోతాయి. అలా అది నిన్న మేము భయపెట్టుకొచ్చింది మేడం. అది కూడా లారీ కాంట్రాక్ట్ ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ ఇస్తలేడు మేడం, ఫోన్ చెప్తలేడు. అవి కేపీఎల్ వాళ్ళ దాబా దగ్గర ఉన్నాయి మేడం, 20 లారీస్ ఉన్నాయి. అవి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో చెప్పి ఆ 20 తీసుకురామని చెప్తున్నాను. అక్కడ అది లారీస్ అడ్డా అంట మేడం, అది అసోసియేషన్ ఉండదంట. ఇక్కడ వాళ్ళు మాట్లాడితే మనకి టైర్ కొట్టాలని మన మధ్యలో వస్తుంటే ఒక చోట చూసాను. అదే నేను చెప్పాను. మొన్న ఆడికెళ్ళి 10 పెట్టించిన. ఈ రోజు ఇప్పుడు ఎన్ని పెట్టిస్తారు ఇక్కడ? ఇక్కడికి ఒక 2 పెట్టిస్తున్నాం. 2 కాదయ్యా, ఎక్కువ 20 కావాలి మేడం. 20 లారీ అయితే మొత్తం అయిపోతుంది మేడం. అడ్డా దగ్గర నుంచి మాట్లాడి ఇక్కడే తీసేసండి. వీళ్ళు పొలంలో పెట్టుకున్నారు ప్యాడీ అంతా మొత్తం మొలకొచ్చినాయి మేడం. నేను లారీ దాకా శంకర్ సార్ అంటే రోడ్డుకు వాళ్ళు నింపుకుంటే అక్కడే పంపిస్తుంది మేడం. ఇంకో కాట 2 కాటలు. శంకర్ ఎవరు? ఆయన అక్కడనే డబ్బులు వేరే మొత్తం లారీలన్నీ అక్కడనే వెళ్ళిపోతున్నాయి. మొత్తం రావడం ఉంటది అలా మిగులుతాయి, అలా అక్కడ పంపిస్తున్నాడు.